అటువంటి అజాత శత్రువు అయినటువంటి అంబటి రాంబాబు గారిని కూడా పోలీసులను ముందు పెట్టి ఆయన్ని హత్య గావించాలనేటువంటి లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ చేయడం నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక పెద్ద నాయకుడి పైన, వారి ఇంటి పైన దాడి చేసినటువంటి చరిత్ర ఎప్పుడూ గుంటూరు పట్టణం చూడలేదు. ఇదే చరిత్రలో మొదటిసారి. ఒక్క కాపు నాయకుడే కాదు, యాదవ నాయకుడు, అక్కడే ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి నిమ్మకాయల రాజనారాయణ యాదవ్ పైన కూడా దాడి చేయడానికి, సోదరుడైనటువంటి హరికృష్ణారెడ్డి కల్లంని హత్య చేయడానికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు పూనుకోవడం నిజంగా సిగ్గుమాలినటువంటి వ్యవహారం. ఈరోజు అందరికీ చెబుతున్నా, పోలీసులు 100 మంది ఉంటే 98 మంది పోలీసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ ఇబ్బంది లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు 100 మంది ఉంటే 98 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఏమాత్రం ఇబ్బంది లేదు. సమస్యల్లా ఆ 2% ఉన్న అధికారులతోనే సమస్య. వారి పోలీసులైనా